దేవుడి సృష్టి. రాము బద్ధకస్తుడైన యువకుడు. ఏ పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకరోజు ఎప్పట్లాగే ఊరికి దగ్గరలో గల పొలం వద్ద చెట్టు కింద నిద్రించసాగాడు. తల ఎత్తి చెట్టుపైకి చూశాడు. మధురమైన నేరేడు పళ్ళు గుత్తులు గుత్తులుగా చెట్ల కొమ్మలకు వేలాడుతున్నాయి. పక్కన గల పొలం వైపు చూశాడు. పాకుతూ పెరిగే చెట్ల తీగలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాసి ఉండడాన్ని గమనించాడు. అది చూసి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. ఎంత విచిత్రమైనది దేవుని సృష్టి! ఇంత పెద్ద విశాలమైన చెట్లకు చిన్న చిన్న నేరేడు పండ్లను, పాకుతూ పెరిగే ఈ సన్నని తీగలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలను ప్రసాదించాడు. ఏమిటో ఈ దేవుడి సృష్టి అనుకుంటుండగా కొద్ది నిమిషాల తర్వాత రాము అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో ఒక నేరేడు పండు రాము నెత్తుపై పడింది. టక్కున మేల్కొని చూశాడు. అప్పుడు, రక్షించావు భగవంతుడా, గుమ్మడికాయలు ఈ చెట్లకు కాయలేదు, మరి ఒకవేళ నేరేడు పండుగ బదులుగా గుమ్మడికాయ నా తలపై పడి ఉంటే అంటూ దేవుడి సృష్టిని అర్థం చేసుకున్నాడు. నీతి: దేవుడి సృష్టికి వంక పెట్టడం అవివేకం. 2 మేకలు. ఒకసారి ఒక నల్ల మేక, ఒక తెల్ల మేక ఎదురెదురుగా ఒక నది వంతెన దాటాలనుకుని తారసపడ్డాయి. వంతెన గుండా చేసే ప్రయాణం కేవలం ఒక మనిషి లేదా ఒక జంతువుకు మాత్రమే అవకాశం ఉంది. నది వంతెనను ఒక్కరు మాత్రమే దాటగలరు. ఆ నది వంతెనపై 2 మేకలు ఎదురెదురుగా వచ్చాయి. నల్ల మేక ఇలా అంది: నువ్వు నా దారికెందుకు అడ్డు వచ్చావు? వెనక్కు వెళ్ళు, లేదంటే ఈ నదిని దాటనివ్వను అని అంది. తెల్ల మేక గట్టిగా అరుస్తూ, నువ్వెవరు నన్ను ఆదేశించడానికి? నాకు బదులు నీవే వెనక్కు వెళ్ళు అంటూ వాదులాడుకోసాగాయి. అది కాస్త పెరిగి పెద్ద కొట్లాటగా మారి ఆ 2 మేకలు వాడి కొమ్ముల్ని విసురుకుంటూ కుమ్ముకుంటూ పట్టుదప్పి నది నీటిలో పడి చనిపోయాయి. దీని నీతి ఏమిటంటే, ఆవేశం సమస్యల్ని పెంచుతుంది తప్ప పరిష్కరించలేదు. ఈ బాలుడు నంది పని పడుతున్నాడు.